ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారు రాష్ట్రానికి వస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. 2014లో శంకుస్థాపన చేశారు. మరి మొదటి ఎపిసోడ్ ఎంతవరకు వచ్చింది అన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మళ్ళీ ఎపిసోడ్ 2 ఘనంగా ప్రారంభమవుతూ ఉంది. డెఫినెట్లీ నో డౌట్ ఆ వేదిక మీద నుండి ప్రధాని గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, అండ్ బై డిఫాల్ట్గా ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అమరావతి ఈరోజైతే ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయేంత అయితే వీళ్ళ మాటల్లో అభివృద్ధి డెఫినెట్లీ చెందుతుంది. సరే కానివ్వండి, మొత్తం మీద రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. అది ఎవరి ప్రయోజనాలు ఎంతవరకు నెరవేరుస్తుంది అన్నదానికి కాలం సమాధానం చెప్పాలి. అండ్ అదే సమయంలోనే చాలామంది వివిఐపీలను దీనికి పిలిపిస్తూ ఉన్నారు. ఒకవైపు ఇంత అంగరంగ వైభవంగా వీళ్ళు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూనే అమరావతి అందరిది అని చెప్పి ప్రొజెక్ట్ చేయడం కోసం రకరకాల ఎత్తుగడలు వీళ్ళు అవలంబిస్తూనే మళ్ళీ పొద్దున పత్రికల్లో ఇంకా లేచిన దగ్గర నుంచి టీవీ ఛానళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకటే ఏడుపు. ఎందుకని ఈరోజు ప్రధాని వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు జంప్ అయిపోయారు. మరి ఆ పోక ప్రధాని వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికో కింది చిన్న స్థాయి అధికారితోటి ఇన్విటేషన్ పంపించి, ఒక ఎమ్మెల్యేకి ఇన్విటేషన్ ఇచ్చి జగన్ గారికి ఇచ్చి, ఒక మాజీ ముఖ్యమంత్రికి, ఒక ప్రతిపక్ష, వీళ్ళు గుర్తించకపోయినా ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడేగా, ఒక చిన్న స్థాయి వాళ్ళతోటి పంపించి ఒక సాధారణ ఎమ్మెల్యేకి పంపించేటట్లు ఇన్విటేషన్ ఇచ్చి ఆయన అది జగన్ గారి పిఏకి ఇచ్చి రండి అంటే వస్తారా? అండ్ మోర్ ఓవర్ సరే ఎలా ఇన్వైట్ చేస్తున్నారు అన్నది ప్రభుత్వ సంస్కారానికి మనం వదిలేసినా జగన్ గారి కార్యక్రమానికి ఏ విధంగా వస్తారు, ఎందుకు వస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం అమరావతి చుట్టూ ఏమైతే ఎలాంటి విధానాలు అవలంబిస్తుందో, ఏ విధంగా విపరీతమైన ధరలకు టెండర్లు ఆమోదిస్తుందో, వేల కోట్ల రూపాయలు విదేశాలను బ్యాంకుల నుంచి అప్పు చేసి ఖర్చు పెడుతుందో, విచ్చలవిడి దుబారా చేస్తూ ఉందో, అమరావతి చుట్టూ వేల ఎకరాల భూములను మళ్ళీ ఏ విధంగా సేకరించాలనుకుంటుందో, ఏ ఒక్క నిర్ణయమైనా కూడా రాష్ట్ర ప్రజలు అందరూ ఆమోదించే విధంగా ఉందా? నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా ఏ వ్యూ పాయింట్లో దీన్ని ఆమోదిస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్కు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమేం విధానాలను అయితే అమరావతి చుట్టూ అవలంబిస్తుందో దానికి ఆమోద ముద్ర వేసి వస్తారా? అలా ఆమోద ముద్ర వేసి రావాలని చెప్పి ఎవరైనా కోరుకుంటారా? సో డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వెళ్తారు అని చెప్పి వీళ్ళు ఇంత సిగ్గు లేకుండా బెంగళూరుకి జంప్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు అంటే ఈరోజు కూడా మళ్ళీ ఆయన మీద లేచి దగ్గర నుంచి పడుకునేంత వరకు ఆయన మీద ఏడవడమే కోర్స్ విధానం అనుకోండి. ఆయన అసలు వస్తారని చెప్పి ఎట్లా ఆశిస్తారు? అదేదో ఆయనను విలన్గా చేయాలి ఈ అమరావతి అనే ఎపిసోడ్లో అని చెప్పి. సరే జనాలకు తెలుసులేండి అమరావతి అనే ఎపిసోడ్లో ఎవరు విలను, ఎవరి హీరోలు, అసలు అమరావతి అనే ఎపిసోడ్ ఎంతవరకు విజయవంతమైన సినిమా అవుతుంది. ఈరోజు 2వ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది కదా. సరే చూద్దాం రాబోయే రోజుల్లో ఇది మరి ఎవరికి ఎన్ని ఫలాలను ఇస్తుందో. అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రానందుకు రకరకాల కథనాలు రాయడం, ఏదో జనాలను మిస్లీడ్ చేయాలనుకో, జనాలంటే వీళ్ళని నమ్మే వాళ్ళని ఈ పత్రికలు, టీవీ ఛానల్ చూసే వాళ్ళని లేదు. అని ఆయన ఎందుకు వస్తారు, ఎందుకు రావాలి, వచ్చి వీళ్ళ నిర్ణయాలకు ఎందుకు ఆమోద ముద్ర వేస్తారు? కామెడీలు చేయాలంటే సినిమాలో జూనియర్ ఆర్టిస్టులను మించి మరీ ఈ పత్రికలు, టీవీ ఛానల్ వాళ్ళు చేస్తూ ఉంటారు.